హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటం అండి. వెనక్కి తగ్గేది లేదంటున్నారు. మరి సమస్య ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటం వెనక్కి తగ్గేదే లేదు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, అధికారులు ముఖ్యంగా ఏపీసీ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు, వివిధ స్థాయిలోని సంఘ ప్రతినిధులు, అలాగే ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ సబార్డినేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మరియు ప్రతినిధులందరికీ కూడా నమస్కారం అండి. సో, భయానకర వాతావరణం 2.5 ఏళ్ల దుస్థితి. గత 2.5 సంవత్సరాలుగా మన శాఖలో పాలనా వ్యవహార శైలి క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు, అధికారులకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. ఎవరెవరితో ఏం మాట్లాడితే ఏమవుతుందనే భయానక వాతావరణం ఈ శాఖలో నెలకొన్న వాస్తవాన్ని మన ముందు మనమందరం ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పొస్తుందని ఆశించాం. కానీ రోజు రోజుకి మరింత జటిలంగా తయారైంది. గత ప్రభుత్వ అరాచకాలే మూలం. ఉద్యోగులు నేడు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూలం గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలే అని చెప్పొచ్చు. ఈ ఈ యొక్క ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలంటే ఆ గత ప్రభుత్వ ఆచార అరాచక చర్యలను తప్పనిసరిగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అధికారులు తమ పాత్ర బయటకొస్తుందేమోనని ఆ సమీక్షను జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. విశ్వసనీయ కాలయాపన బ్రిటిష్ పరిపాలనలో విశ్వసనీయమైనటువంటి కుక్కను పిచ్చి కుక్కగా ముద్ర వేసి అంతమొందించినట్లుగానే ఈ యొక్క శాఖలో అత్యంత బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి లాయల్‌గా ఇది మా ప్రభుత్వం, మా శాఖ అనే భావంతో పనిచేసి క్షేత్రస్థాయిలో ఉద్యోగుల వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన సంఘాన్ని, మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు. సో, ఉన్నతాధికారులపైన పై స్థాయి ప్రభుత్వం దృష్టిలో విశ్వసనీయ కాపలా కుక్కను పిచ్చి కుక్కగా మార్చిన చందంగా ఈ శాఖలో పరిస్థితులను తయారు చేసిన వాస్తవాన్ని కూడా మనందరం చూసాము. చిత్తూరు ఘటన, ఆగ్రహ జ్వాలలు వీటన్నిటికీ పరాకాష్ఠగా పోయిన నెల 10వ తేదీన చిత్తూరు డివిజన్‌లో ఒక ఉన్నతాధికారి ఇద్దరు దళిత వర్గానికి చెందిన ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులను దుర్భాషలాడటమే కాకుండా చేయి చేసుకునే పరిస్థితులు సృష్టించాయి. ఆ డివిజన్‌లో మిగతా ఉద్యోగులతో కూడా ఆయన అదే రకమైన వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్న కారణంగా ఆ జిల్లాలోని ఉద్యోగులందరూ కూడా గత 28వ తేదీన వన్ డే మాస్ క్యాజువల్ లీవ్ అప్లై చేయడం ద్వారా తమ నిరసన తెలియజేశారు. రాష్ట్ర సంఘం పిలుపు విజయవంతమైన నిరసన. దీనికి కేవలం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక అధికారి, ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన అంశంగా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఈ శాఖలో ఉద్యోగుల పట్ల అధికారుల ప్రవర్తన ఏ విధంగా ఉందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంఘం నవంబర్ 29, 30, 31 తేదీలలో 3 రోజుల పాటు అన్ని డివిజన్‌లలోని కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జ్‌లను ధరించి లంచ్ విరామ సమయంలో 30 నిమిషాల పాటు, భోజన విరామ సమయంలో 15 నిమిషాల పాటు చిత్తూరు జిల్లా ఉద్యోగుల సంఘీభావం తెలుపుతూ శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల తమ నిరసనను తెలియజేయాలని అయితే కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దీన్ని విజయవంతం చేసినందుకు కూడా ధన్యవాదాలు. ప్రభుత్వానికి 14 రోజుల నోటీసు కార్యాచరణ. నవంబర్ 1వ తేదీన జరిగిన మనందరి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ అంశం మీద, అలాగే ఉద్యోగులకు సంబంధించి 16 రకాల అంశాలపై పరిష్కారం కోరుతూ 14 రోజుల నోటీసుతో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలని తీర్మానించారు. ఇప్పటికే మన శాఖ చీఫ్ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, గౌరవ మంత్రి గారి పేషీలు అందజేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ చీఫ్ కన్వీనియర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి స్వయంగా కలిసి పరిస్థితులను విపులంగా వివరించి అందజేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మన కార్యవర్గ నిర్మాణం మ నిర్ణయం మేరకు గెజిట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారితో కూడా స్వయంగా భేటీ అయ్యి క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగుల మనోభావాలను, ఈ శాఖ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ వారితో కూడా కలిసి రావాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఈ శాఖలో జరిగిన పరిణామం పట్ల దాన్ని ఖండించడం గానీ, చర్య తీసుకోవడం గానీ, సమస్యలు పరిష్కరించమని చెప్పడం గానీ, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, అడిషనల్ కమిషన్ పదోన్నతులు ఇవ్వమని కానీ ధైర్యంగా అడిగి ఉండాల్సింది. కేవలం మన సంఘమే మనం మాట్లాడిన తర్వాత మిగతా సంఘాలు ఈ పదోన్నతుల విషయం గానీ, ఇతర అంశాలు గానీ
మాట్లాడుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ ఉన్నతాధికారి కింది స్థాయి ఉద్యోగుల పట్ల ప్రవర్తించిన ఆహ్, తీరుని ఖండించే సాహసం బయట నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు, మన శాఖలో ఇన్వాల్వ్ అవుతున్న సంఘాలు ఎవరు కూడా ఈ మేరకు చేయలేదనే వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కేఆర్ సూర్యనారాయణ గారైతే తెలిపారు.